అస్సలాముఅలైకుం గైస్, ఎట్లా ఉన్నారు? అంతా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ రోజు నా బండికి అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే వచ్చిందా. నా బండి తీసుకుని అయితే షోవేక్ అయితే వచ్చినా. ఇక్కడ ఏంటంటే కోవిడ్ వాళ్ళు ఎక్కువ ఏదైనా బండ్లకు ప్రాబ్లం వస్తే ఇక్కడ షోవేక్లు అయితే ఎక్కువ చేపిస్తూ ఉంటారు బండ్లకి. నా బండికి అయితే ఈ రోజు టైర్ అయితే పొంగిపోయింది, పూరి పొంగిపోయినట్టు పొంగిపోయింది అనమాట. అది ఎట్లా పొంగిందో నాకైతే ఏం తెలియదు. ఆ బండికి టైర్లు రీసెంట్ గా ఒక 3 months కిందటైతే మార్చినారు, కొత్త 4 టైర్లు కొత్త వేసినారు అనమాట. అప్పట్లోనే మళ్ళీ ఇది పూరి పొంగిపోయినట్టు పొంగిపోతే ఇంకా మా కోవిడ్ అయితే చచ్చిపోతా అంటాడు. ఇంకా చెప్పలేము వాళ్ళకి. ఇంకా మన చేతులు ఏదైనా అయిందంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ నుంచో ఏదో మండుతూ ఉంటది అన్నమాట వాళ్ళకి. మనం ఎంత జాగ్రత్తగా బండి తోలినా జరిగేటి జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక్కడ నా బండికి అయితే టైర్ అయితే తెప్పేసినాడు చూడండి. ఇక్కడ వీళ్ళ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన మాదిరి చిన్న జాకీలు అయితే కాదు, ఇక్కడ పెద్ద పెద్ద జాకీలే అనమాట. అది ఇక్కడ ఉన్నాయి కదా, కానొస్తున్నాయి ఎదురుగా బ్లూ కలర్ లో ఎల్లో కలర్ లో బండి డైరెక్ట్ పైకి అయితే లేపేస్తారు. లేపేసిన తర్వాత ఇక్కడ చూడండి బండికి టైర్ ఇప్పిన తర్వాత తెచ్చి ఇక్కడ మిషన్ లో అయితే టైర్ అయితే ఇప్పుతున్నాడు. మన మాదిరి సుత్తతో కొట్టి అట్లా అయితే ఇప్పారనమాట. ఇక్కడ చూడండి మొత్తం మిషన్ లోతోనే ఆపరేటింగ్ మొత్తం. అలానే ఇంకా నా టైర్ కి అయితే మొత్తం తీసేసి కొత్త టైర్ అయితే వేస్తున్నాడు చూడండి. కొత్త టైర్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు. అది కూడా మిషన్ లోతోనే కూర్చోబెడతాడు అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం ట్యూబ్లెస్ టైర్లే ఇవి. ఇక్కడ ప్రతి బండ్లకు ట్యూబ్ అయితే ఉండదు, అన్ని ట్యూబ్లెస్ టైర్లే అనమాట. ఫిట్టింగ్ అయితే చేసి అక్కడే గాలి అయితే పడతారు దాంట్లోకి. గాలి పట్టేసిన తర్వాత ఇక్కడ తెచ్చి ఇంకొక మిషన్ లో అయితే చెక్ చేస్తాడు. మరి ఈ మిషన్ లో ప్రెషర్ ఎంత ఉంది, దానికి టైర్ కి ఎంత ఉంది, గాలి ఏంది అనేది మొత్తం ఇక్కడ మిషన్ లో అయితే చెక్ చేస్తాడు. మళ్ళీ అలానే నాకు ఇది ఒకటి అయితే అర్థం కాలే, ఇది నిజంగా అది మళ్ళీ ఇట్లా పైకి టైర్ మీదకి అయితే తెచ్చి అయితే రౌండ్ గా అయితే తిప్పుతున్నాడు టైర్ కి. మరి ఏందో అది నాకైతే ఇంతవరకు అర్థమే కాలేదు. సో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి మీరు కూడా. టైర్ ని అయితే చెక్ చేసేసి నా బండికి తెచ్చి అయితే బిగిస్తున్నాడు చూడండి. ఇంకా నాకు ఈ టైర్ ఎంత పడిందంటే నాకైతే కోవిడ్ దినార్లు వచ్చి 24 kg అయితే పడింది. మన ఇండియా లెక్క చూసుకుంటే 6,624 రూపాయలు అయితే పడింది ఎగ్జాక్ట్ గా. ఇంకా మన ఇండియాలో ఒక కార్ టైర్ ఎంత ఉందో ప్రైస్ అయితే చెప్పండి నాకు కూడా. అలానే క్వాలిటీ అయితే ఉన్నాయి దీంట్లో. క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంది, అలానే లో క్వాలిటీ కూడా ఉంది. లో క్వాలిటీలో అయితే ప్రైస్ తక్కువనే దొరుకుతుంది, కానీ క్వాలిటీ మంచి క్వాలిటీ వేస్తే టైర్ బాగుంటది, లైఫ్ ఫ్యూచర్ బాగా వస్తుంది అనమాట దానికి. ఎనీవే బొక్క అయితే పెట్టుకున్నాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.